ఇక లొకేషన్ లోనే మా రిపోర్టర్ ప్రవీణ్ లైవ్ లో ఉన్నారు. ప్రవీణ్, ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతోంది, అసలు అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏమంటున్నారు? ఈ జరిగినటువంటి నిన్నటి వరకు మనకి చాలా మిస్టరీగా ఉన్న ఈ కేసు ఈ రోజు చాలా పెద్ద మలుపు తిరిగింది. శ్రీనివాస్ రెడ్డికి ఏం తెలియదు అన్నట్టు మాట్లాడాడు హెచ్ఎం టీవీతో. కానీ ఈ రోజు శ్రీనివాస్ రెడ్డి హత్య చేసినట్టు మనకి బయటకు వెలువడింది. మరి ఇప్పుడు ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, స్థానికులు ఏమంటున్నారు, పోలీసుల విచారణ ఎంత వేగంగా జరుగుతోంది? అయితే పోలీసులు మాత్రం ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డిని తో పాటు అతని ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా శ్రీనివాస్ రెడ్డి పొలంలోనే మనం ప్రస్తుతం ఉన్నాం. ఏదైతే నరేష్ ను హత్య చేసి అతి కిరాతకంగా ఇక్కడే తగలబెట్టారన్న ఏదైతే వివరాలు వస్తున్నాయో అదే ప్లేస్ లోనే మనం ప్రస్తుతం ఉన్నాం. చూడొచ్చు మన విజువల్స్ లో కూడా స్పష్టంగా ఏదైతే ఈయన నరేష్ హత్య చేసినటువంటి ఘటన పాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ విషయం పైన గతంలో కూడా 2 సార్లు అదుపులోకి తీసుకొని శ్రీనివాస్ రెడ్డిని విచారించినప్పటికీ తాను ఎటువంటి విధంగా హత్య చేయలేదనే విషయం పైన పోలీసుల ముందు ఒప్పుకున్నటువంటి పరిస్థితి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పోలీసులు అదృశ్యమయ్యాడన్న కోణంలోనే పోలీసులు ప్రస్తుతం దర్యాప్తును ముమ్మరం చేశారు. అయితే నిన్న మరొకసారి పోలీసులు ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో ఈ విషయాన్ని కూడా వెల్లడించినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనపడుతుంది. అయితే ఏదైతే శ్రీనివాస్ రెడ్డి పొలంలో స్వాతికి సంబంధించినటువంటి అంత్యక్రియలు ఇక్కడే జరిగాయి. దీని పక్కనే ఎవరైతే నరేష్ ను కూడా హత్య చేసి అతన్ని తగలబెట్టారన్న విషయాలు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. పోలీసులు కూడా ప్రస్తుతం అదే విషయం పైన దర్యాప్తును ముమ్మరం చేశారనుకోవచ్చు. అయితే ఏదైతే ఈ నెల ఈ గతంలో జరిగినటువంటి విషయాలపైన, తర్వాత ఏదైతే స్వాతి ఆత్మహత్య విషయాలపైన అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆ విషయాలపైన కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఒకసారి మనం నరేష్ ని ఎక్కడైతే తగలబెట్టారో ఆ ప్రాంతాన్ని కూడా మనం ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఏదైతే స్వాతిని ప్రధానంగా ఆమెని ఇక్కడ అంత్యక్రియలు చేసిన పక్కనే ఇక్కడే నరేష్ ను తగలబెట్టి ఇక్కడి నుంచి తనని తీసుకెళ్లి ఎక్కడో మృతదేహాన్ని మాయం చేశారన్న పోలీసులు విచారణలో కూడా వెల్లడైంది. ప్రస్తుతం పోలీసులు మాత్రము 2 బృందాలుగా విడిపోయి ఈ కేసును మాత్రము గాలింపు చర్యలు చేపడుతున్నారనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఈ విషయం పైన గ్రామస్తులు కూడా ఎవరు మాట్లాడడానికి ముందుకు రాని పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే గతంలో శ్రీనివాస్ రెడ్డికి నేర చరిత్ర ఉంది. ఆ విషయం పైన కొద్ది వరకు చాలా అనుమానాలు వ్యక్తమవుతుంది. ఆ విషయాలపైన బయట చెప్పడానికి కూడా కొద్ది వరకు సంకోచిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనపడుతుంది. ఏదేమైనప్పటికీ పోలీసులు మాత్రము ఇక్కడే తనని నరేష్ ని హత్య చేసి తగలబెట్టారనేది మాత్రము ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చినప్పటికీ ఆ మృతదేహాన్ని ఎక్కడికి తీసుకెళ్లారనేది మాత్రము స్పష్టంగా తెలియడం లేదు. విషయాలు కూడా పోలీసులు ప్రస్తుతం కొద్ది వరకు గోప్యంగా ఉంచుతున్నారు. ఈ రోజు సాయంత్రంలోగా పూర్తి స్థాయిలో వివరాలన్నీ కూడా పోలీసులు వెల్లడించే అవకాశాలు కనపడుతున్నాయి. ఏదైతే మనం ఈ స్పాట్ చూస్తున్నాము, ఈ స్పాట్ మొత్తము బ్లాక్ గా ఉంది. ఎందుకంటే ఇక్కడ హత్య చేసిన తర్వాత టైర్లు, ఇక్కడ ఉన్నటువంటి కొద్ది గడ్డి తీసుకువచ్చి అతన్ని తగలబెట్టినట్లు కూడా పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆ విషయాలన్నీ కూడా పూర్తిగా వాంగ్మూలం తీసుకున్న తర్వాత ఆ విషయాలపై ఇంట్రాగేషన్ కూడా ప్రస్తుతం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఎల్బీ నగర్ డీసీపీ వెంకటేశ్వరరావుతో పాటు స్థానికంగా ఉన్నటువంటి డీసీపీ యాదాద్రి డీసీపీ 2 బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టి వారిని అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేశారు. అయితే మరోవైపు నరేష్ హత్య సంబంధించిన విషయాలు వెలుగులోకి వచ్చిన తర్వాత కొన్ని విషయాలు ఏదైతే స్వాతి ఆత్మహత్య విషయాల్లో కూడా కొన్ని విషయాలు బయటకు రావడం జరిగింది. నిజంగా స్వాతి ఆత్మహత్య చేసుకుందా, లేకుంటే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించినటువంటి వ్యక్తులు ఎవరు అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారనుకోవచ్చు. స్వాతిని ఏదైతే కొన్ని వాట్సాప్ లో వీడియోలు సర్క్యులేట్ అయ్యాయి, ఆ వీడియోస్ ను కూడా శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులే కావాలని సర్క్యులేట్ చేశారన్న విషయాలు కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ముంబై నుంచి తిరిగి వచ్చిన తర్వాత మే 2వ తారీఖున ఏదైతే నరేష్ మిస్ అయ్యాడంటూ కూడా మిస్సింగ్ కేసు నమోదైంది. దీనిపైన పోలీసులు మిస్సింగ్ కేసు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినప్పటికీ ఎటువంటి విధంగా పోలీసులకు మాత్రం అంతు చిక్కడం లేదు. ఈ విషయం పైన అనేక అనుమానాలు వ్యక్తం చేశారు నరేష్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు. ఈ విషయం పైన అనేక అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ పోలీసులు కొద్ది వరకు దీన్ని తప్పుదోవ పట్టించే విషయం పైన మాత్రము కొద్ది వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంచారనేది కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే కోర్టుకు వెళ్లి ఖచ్చితంగా నరేష్ ఎక్కడున్నాడనే విషయం పైన మాకు స్పష్టత ఇవ్వాలంటూ కూడా కోర్టుకు వెళ్ళినటువంటి సందర్భం కూడా మనకు స్పష్టంగా కనపడింది. అయితే జూన్ 2వ తారీఖు లోపల నరేష్ ఎక్కడున్నాడు, నరేష్ కి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా కోర్టు ముందు ఉంచాలంటూ కూడా పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే పోలీసులపై ఎక్కువ ప్రెజర్ పెరగడంతోనే ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకొని మరొకసారి శ్రీనివాస్ రెడ్డి, అతని తమ్ముడు, తర్వాత తమ్మని కుమారుని కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకొని కూడా విచారిస్తున్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఘటనా స్థలంలో చూసినట్లయితే కొన్ని అనుమానాలు మాత్రము మనకు స్పష్టంగా కనపడుతున్నాయి. అయితే ఈ విషయంపైన నిజంగా నరేష్ ని ఇక్కడ హత్య చేసి ఈ మృతదేహాన్ని ఎక్కడ పడేశారా, లేకుంటే ఈ ప్లేస్ కాకుండా ఎక్కడైనా చేశారా అన్న కోణంలో కూడా పోలీసులు పూర్తిగా
మిస్టరీగా దర్యాప్తు చేస్తున్నారనుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ ఘటనలో మాత్రము ఈ రెండు కేసులు, ఇటు ఏదైతే స్వాతి ఆత్మహత్య ఘటన కావచ్చు, ఇటు నరేష్ హత్య సంబంధించిన విషయాలు కావచ్చు, ఈ రెండు కేసులు పోలీసులు మాత్రము పూర్తి స్థాయిలో దర్యాప్తును ముమ్మరం చేశారనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ ప్రాంతం మనం చూసుకున్నట్లయితే ఇక్కడే స్వాతి చనిపోయిన తర్వాత ఆమెని అంత్యక్రియలు ఇక్కడే నిర్వహించడం జరిగింది. ఆమె అంత్యక్రియలు పక్కనే నరేష్ ను కూడా ఖననం చేసినట్లు కూడా మనకు పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది. మనకి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా అదే విషయాలు కూడా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ విషయాలన్నిటిపైన కూడా పోలీసులు దాదాపు 3 గంటలుగా వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. మిగిలిన విషయాలన్నీ కూడా సాయంత్రంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. ప్రియదర్శిని. థ్యాంక్ యూ.